పరిపాలన అన్న తర్వాత, రాజకీయాలు అన్న తర్వాత, రాజకీయ పార్టీలు, ప్రజా జీవితం అన్న తర్వాత ప్రశ్నలు వస్తాయి, ప్రతిస్పందనలు వస్తాయి, విమర్శలు వస్తాయి. వాటికి మీకు ఇష్టమైతే జవాబు చెప్పొచ్చు, ఇష్టం లేకపోతే మానేయచ్చు. కానీ ఎదురుదాడి చేయటం, అలాగే ప్రశ్నించే వాళ్ళకేవో అర్హతలు ఉండాలని చెప్పడం, అది ఇది కాకపోతే నోరు మూసుకోండి అని చెప్పడం, ఇది ఎటువంటి రాజకీయం, ఎటువంటి ప్రజాస్వామ్యం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రకాష్ రాజ్ ఆయన నటుడు, రాజకీయాలు, సామాజిక అంశాలు మాట్లాడుతూ ఉంటారు. ఆయనకు బెంగళూరులో డిపాజిట్ పోయింది పోటీ చేసినప్పుడు. అయితే డిపాజిట్లు పోయిన నాయకులందరూ పార్టీలు మూసుకున్నారు, 2 చోట్ల ఓడిపోయారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు, ఆయన రాజకీయాలు ఏమో ఆపలేదే. అలాగే చంద్రబాబు గారు ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయారు. వీళ్ళందరూ రాజకీయాలు మానేశారా? చాలా పార్టీలు. ఈరోజు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్తున్నాడు 15 ఏళ్ల పాటు అధికారంలో లేదు డిఎంకే, కానీ వాళ్ళేమి పార్టీని ఏమి మూసుకోరే. ప్రకాష్ రాజ్ మీద ఎందుకంత తీవ్రంగా దాడి? నేను మొన్న మాట్లాడాను. వాస్తవంగా ప్రకాష్ రాజ్ రండి ద్వారా తప్పకుండా రండి, కానీ ఒంటరిగా వస్తున్నారా, ఉత్తిని వస్తున్నారా, పొత్తులతో వస్తున్నారా చెప్పి రండి అని అన్నాడు. చెప్పదలుచుకుంటే చెప్పండి, లేకపోతే లేదు. కానీ మీ శిష్య పరమాణు ఒక ఆయన, నువ్వు ఎవడరా, నీకెందుకురా, అవి ఇవి మాట్లాడే అధికారం కానీ అవసరం కానీ అంత ఆక్రోశం ఉక్రోషం ఎందుకు? ఆయన మాట్లాడింది సరిగా లేదని ఎవరైనా చెప్పారా? నేను ఆ రోజు కూడా మాట్లాడా. పైగా ఆయన మీద దాడి చేసి తద్వారా పవన్ పట్ల తమ విధేయతను లేదా పవన్ అభిమానులను ఆకట్టుకోవాలనే ప్రయత్నాన్ని చాలా మంది చేశారు. ఇది అయిపోయింది. కానీ ప్రకాష్ రాజ్ మొండి ఘటం కదా, ఆయన మళ్ళీ వీడియో పెట్టాడు. ఏమని? దానికి ముందు ఇంకోటి జరిగింది. ఇప్పుడు జనసేన రాజ్యసభ సభ్యులను నిర్ణయించడం, దీని మీద వాళ్లలోనే కొంతమంది అసంతృప్తి. పవన్ కళ్యాణ్ దాన్ని ముందే ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేయటం, నిస్సందేహంగా ఆ పార్టీ ఇష్టం, అందులో సందేహమేం లేదు నాకు. కానీ అదే సమయంలో విమర్శలు అయితే వస్తాయి కదా. విమర్శలు వచ్చినప్పుడు మళ్ళీ ఏదో విని అప్పుడు నాగబాబు మళ్ళీ ట్వీట్ ఏమని, నాయకుడు నిర్ణయం సరిగ్గా ఉంటుంది, దాన్ని అనుసరించటమే, నోరు మూసుకొని ఉండాలి, కానీ దాన్ని ఏమి మనం ప్రశ్నించకూడదు అన్న పద్ధతిలో అది ఉంది. నిజంగా ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని కదా పవన్ కళ్యాణ్ కానీ బయలుదేరింది, జనసేన బయలుదేరింది. అంతకుముందు ప్రజారాజ్యం దశలో జరిగినవి సరిగ్గా లేవని ప్రశ్నించింది, ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు ప్రశ్నించకూడదా? మళ్ళీ ప్రకాష్ రాజ్ ట్వీట్ పెట్టారు. ఏమని? ప్రశ్నించకుండా చెప్పిందంతా వింటాను, మేము గొర్రెలం కాదు, ఆలోచించగలుగుతాం, మేము అడుగుతాము, జవాబులు చెప్పాలి, ఏ నాయకుడైనా ఎవరైనా కానీ చెప్పాలి అని. దీని మీద మళ్ళీ దాడి, ప్రకాష్ రాజ్కి ఏం పని లేదు, అది ఇది అంటుంటారు అని. ఏంటి అన్నమాట ఇక్కడ? అంటే ఎవరు ప్రశ్నలు అడగాలో, ఏం అడగాలో, ఎలా అడగాలో మీరే నిర్ణయిస్తారా? మేము జవాబు చెప్పకపోతే ఊరుకోండి. ప్రశ్నించే ఆయన ప్రతి ప్రశ్నకు మీరేం జవాబు. పరీక్షలో విద్యార్థి చేతనైతే జవాబులు రాస్తాడు, లేకపోతే లేదు ఫెయిల్ అవుతాడు. అంతేగాని ఈ ప్రశ్నలు ఇచ్చారా, ఆ ప్రశ్నలు ఇచ్చారని వాళ్ళ మీద విరుచుకుపడ్డే ఏమైనా అసభ్యమైన మాటలు మాట్లాడితే, మిమ్మల్ని ఏమైనా కించపరిస్తే, లేకపోతే అసభ్యంగా ఉంటే మీరు అప్పుడు ఆగ్రహించవచ్చు. కానీ నిజానికి ప్రకాష్ రాజ్ మీద గణేష్ మాట్లాడిన దాంట్లోనే ఒక విధమైన అభ్యంతరకరమైన భాష, ఒరే తరే అంటాం, నీ బతుకెంత అంటాం, ఇట్లాంటివన్నీ కూడా. అది అయిన తర్వాత కూడా ఆయన, మీకు ఒకరి మీద భక్తి ఉండొచ్చు, కానీ ఇంకొకరిని దూషించే అధికారం మీకు రాదు కదా. కానీ వీళ్ళు ఎవ్వరూ అది సరికాదని చెప్పలేదు. చెప్పకపోగా ఇప్పుడు పైగా నోరు మూసుకొని వినండి అని ఎవరికి చెప్తున్నాను? మీ పార్టీ వాళ్ళకా? బయట వాళ్ళు ఎలాగో మేము మాట వినరు. బయట వాళ్ళు ఎందుకు వింటారు? జన సైనికులు, జనసేన నాయకులు మీ మాట విన్న మేరకు వింటారు. వాళ్ళకే నచ్చ చెప్పడానికి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు జనసేనాని. అటువంటిప్పుడు ప్రకాష్ రాజ్కు మీ మాట వినాల్సిన అవసరం ఏముంది? ప్రకాష్ రాజ్ మీ మాట వింటారా? ప్రకాష్ రాజ్ మాట మీరు వింటారా? అటువంటి అప్పుడు ఎవ్వరు ఆక్షేపించినా, అభ్యంతర పెట్టినా, ప్రశ్నించినా, విమర్శించినా వాళ్ళ మీద విరుచుకుపడతాము అనే ధోరణి ఏమాత్రం వాంఛనీయం కాదు, ప్రజాస్వామికం కాదు. ప్రశ్నించడానికే మేము వచ్చాము, ప్రశ్నించడానికే పుట్టామని చెప్పిన పార్టీకి అసలే మంచిది కాదు. దానికి వచ్చామనే కదా మీరు పాచిపోయిన లడ్డూలని ప్రత్యేక ప్యాకేజీని ప్రశ్నించింది. ఇక్కడి నుంచి కాకినాడలో మొదలుపెట్టి ఢిల్లీ దాకా వినపడాలని, మంగళగిరి నుంచి ఢిల్లీకి వినపడాలని కానీ మీరు మాట్లాడారు కదా. అప్పుడు ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు ఆ ప్రశ్నలు వేసినప్పుడు, అయినా మీరు అడిగారు కదా. ఆ తర్వాత మీరు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు, అయినా మీరు అడిగారు కదా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అడగకూడదా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఓడిపోయి 2 చోట్ల, ఒక చోట కూడా 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు అడగచ్చు, ప్రకాష్ రాజ్ అడగకూడదు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? అంటే
ఒక విధమైన లెక్కలేనితనము, లేకపోతే ఎదురుదాడి చేయటము. కూటమిలో కూడా ఆ లక్షణం కనిపిస్తుంది. డేటా సెంటర్ల గురించి అడగండి, డిఎస్సి నాటి గురించి అడగండి. మీరు చెప్పేది అది నిజం కాదు, ఇంతవరకు పొరపాటు, లేకపోతే ఇది మేము పరిశీలిస్తామని చెప్పడం వేరు. వెంటనే కుట్ర, అందరూ కుట్ర పని ఉన్నారా ప్రభుత్వం మీద, కూటమి మీద అందరూ ఎందుకు కుట్ర పన్నుతారు? బీజేపీ పట్ల వ్యతిరేకత ఉండొచ్చు, లేదా తెలుగుదేశం విధానాల పట్ల ఉండొచ్చు, ఉండాలి కదా. ఎవరి మీద ఏ విమర్శలు లేకుండా అందరితో అందాల తన అంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు, ఇన్ని పార్టీలు ఎందుకు, ఇంతమంది నాయకులు ఎందుకు? అభ్యంతరాలు లేవా? కాగునే వేదికలు, లేకపోతే కోర్టు తీర్పులు, వీటన్నిటిలో అనేక అంశాలు పునఃపరిశీలనకు, సమీక్షకు, తిరస్కరణకు గురి కావడం లేదా? ఆ అవకాశం, ఆ హక్కు మాట్లాడే వాళ్లకు, చూసే వాళ్లకు, లేకపోతే పరిపాలన ఉన్న వాళ్ళకు లేదా? మళ్ళీ వాళ్ళు ఎవరై ఉండాలి, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చి ఉండాలి, వాళ్ళు ఎక్కడ జీవిస్తూ ఉండాలి, ఇవన్నీ మీరు చెప్తారు. ఎలాంటిది? పవన్ కళ్యాణ్ ఏమి దూషించే భాష ఏం ప్రకాష్ రాజు వాడలేదు. రండి దొర అన్నారు అంతే, పైగా పేరు కూడా ఏం వాడలేదు. అయినా కానీ మీరు చాలా ఉలిక్కి పడటమే కాకుండా ఆయన ఏదో మహాపరాధం చేసినట్టుగా దాడి చేస్తున్నారు చూడండి. అది వాంఛనీయం కాదు. ఇలాంటి ధోరణులు కేవలం వాళ్ళ దగ్గరే కాదు, ఇంకా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాం.